పూరా లోకల్. బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి, అంటే అక్కడ దాడులు చేస్తే హిందువుల మీద, అదే విధంగా ఇక్కడ కూడా అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టొచ్చు, ఇక్కడ కూడా గొడవలు జరుగుతాయి అని ఊహించి ఆ విధంగా అక్కడ దాడులు చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? లేదండి, మన భారతదేశము ఎప్పుడూ కూడా అలా వాళ్ళు ఆలోచించినట్టుగా మన భారతదేశం ఎప్పుడు కూడా ఆలోచించదు. ఇక్కడి సమాజం ఎప్పుడు కూడా అలా ఆలోచించదు. ఎందుకంటే మొరాలిటీ లేని వాళ్ళు మాత్రమే అలాంటి గొడవలను సృష్టిస్తారు. కానీ మొరాలిటీ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, మన భారతదేశం నుండి. మన భారతీయుల్లో ఉన్న పెద్ద మాట ఏమిటి అంటే, ఇక్కడి వాళ్ళందరూ కూడా ధర్మాన్ని ఆచరించే వాళ్ళు. ధర్మాన్ని ఆచరించేవారు ఎప్పుడూ కానీ ఎవరికి హాని కలిగించరు. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ, భారతదేశంలో అందరూ కూడా అనుసరిస్తున్నది ఒకే ధర్మాన్ని, ఆచరిస్తున్నది ఒకే ధర్మాన్ని. ఆ ఒకే ధర్మాన్ని మనము సంస్కృత భాషలో అంటే సనాతన ధర్మం అని చెప్పడం జరుగుతుంది. అదే సనాతన ధర్మాన్ని అరబీ భాషలో చెప్తే ఇస్లాం ధర్మం అని చెప్పడం జరుగుతుంది. కానీ వాస్తవంగా ఉన్నది అయితే ఒకే ఒక్క ధర్మము, అదే సనాతనము, అదే ఇస్లాం. పేరు భాష మాత్రం మారుతుంది, కానీ ధర్మం అయితే అదే ఒక్కటిగా ఉంది. అంటే క్రైస్తవులు చెప్పాలంటే ఏం చెప్తారు? క్రైస్తవ ధర్మం అని చెప్తున్నారు, కానీ వచ్చింది అయితే అదే సనాతన ధర్మం నుంచి కదా. సనాతన ధర్మం నుంచి వచ్చినదే క్రైస్తవ ధర్మము. క్రైస్తవ ధర్మం తర్వాత లాస్ట్ లో వచ్చింది ఇస్లాం ధర్మము అని చెప్తున్నాము. ఇస్లాం అని, క్రైస్తవం అని, సనాతనం అని ఇక్కడ 3 వేర్వేరు భాషలో చెప్పడం జరుగుతుంది. కానీ ఉన్నది సత్యధర్మం అయితే ఒకే ఒక్కటి, అదే సనాతనము. ఇక్కడ ఎప్పుడైతే ఆ గొడవలు వల్ల ఇక్కడ భారతదేశంలో అయితే ఎలాంటి అల్లర్లు జరగవు. ఒకవేళ అలా జరుగుతున్నాయి అంటే మనం ఏమనుకోవాలి, అక్కడ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా మనం చేయాలి అని కొంతమందిలో వస్తుంది యూత్ లో. అక్కడ మన హిందువులు మైనార్టీలుగా ఉన్నారు కాబట్టి అక్కడ ముస్లింలు వాళ్ళకు హింసిస్తున్నారు కదా, ఇక్కడ కూడా ముస్లింలు మైనార్టీస్ గా ఉన్నారు కదా, ఇక్కడ వీళ్ళకు మనం హింసించాలి అనే ఒక ఆలోచన కొంతమందిలో వస్తుంది. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే, అక్కడ హింస చేసింది ఒక మతస్థుడుగా మనం గుర్తిస్తున్నాము. మతంగా కాకుండా మనము ఒక మానవుడిగా వానికి గుర్తించి, మానవుడిగా కూడా కాకుండా మృగంలా వానికి మనం గుర్తించాలి. ఇప్పుడు మనము రోడ్డు పైన వెళ్తున్నాము, ఎక్కడో ఒక ఏరియాలో మనకు వచ్చి కుక్క కరిచిందండి. ఆ కుక్క వచ్చి మనకు కరిచింది కాబట్టి మన ఏరియాలో ఉన్న కుక్కలన్నింటినీ కూడా మనము కొడతామా, చంపేస్తామా? అక్కడ నాకు కురిసింది కదా అని. ఒక్కోసారి అలాంటి సంఘటనలు కూడా జరుగుతాయి. కానీ వివేకం ఉన్నవాడు ఎప్పుడు చేయడు. వివేకం ఉన్నవాడు ఇప్పటి వరకు అలాంటి సంఘటన ఏది జరగలేదు. ఎక్కడో నాకు కుక్క కడిసింది కదా అని మన ఇంటికి వచ్చిన తర్వాత నా చుట్టుపక్కల ఉన్న కుక్కలను పట్టుకుని నేను ఎప్పుడు కొట్టలేదు. అలాంటి సంఘటన తీసుకుపోతారు, అది చేయాల్సింది మనం. ఇక్కడ కూడా మనం అదే పద్ధతిని పాటించాలి. ఎలాగైతే ఒక కుక్కను పట్టుకొని అక్కడ కుడిసింది కదా, కుక్కలు ఎక్కువైపోయాయి తీసుకెళ్ళండి అని మనం గవర్నమెంట్ కి ఎలాగైతే చెప్తున్నామో, అలాగే అక్కడ కూడా ఏదైతే దౌర్జన్యం జరిగిందో ప్రభుత్వం దానికి చర్యలు తీసుకోవాలి. అలా ఆ ప్రభుత్వం కూడా వాళ్ళకే సహకరిస్తుంది ఆ దుష్టులకు, దౌర్జన్యపురులకు అని అంటే, మన భారతదేశం కూడా, మన భారతీయ ప్రధాని కూడా దానిపై చర్యలు తీసుకొని దానిలో జోక్యం చేసుకొని వాళ్ళకు కఠినంగా శిక్షించాలి. వాళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వాలి. మన ప్రధాని జోక్యం చేసుకోవట్లేదు, మోడీ ఎక్కువగా ఆ విషయం మీద జోక్యం చేసుకోవట్లేదు అని మీరు అనుకుంటున్నారా? అని నేను అనట్లేదు. ఎందుకంటే మన ప్రధానికి ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో దేశాల గురించి ఆలోచించే వ్యక్తి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. అయితే ఆయన వరకు కూడా ఈ న్యూస్ వెళ్ళి ఉంటుంది. ఆయన కూడా ఏదో విధంగా దానికి న్యూట్రల్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ మనం ప్రతిదీ ఏమని ఆకాంక్షిస్తాము అంటే, చేస్తున్న ప్రతి పని మాకు తెలవాలి, టీవీలోకి రావాలి అని మనం ఆలోచిస్తాం. కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అలా చేయరు. సైలెంట్ గా బ్యాక్గ్రౌండ్ లో ఆయన ప్లానింగ్ అనేది నడుస్తూనే ఉంటది.